శ్రీగురుభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. రోజూ భగవంతుని పూజ చేసేవారు కూడా భగవంతుడు అంటే ఏమిటి అని అడిగితే ఎంతోమంది సరైన సమాధానం చెప్పలేరు. ఆ ప్రశ్నకు ఒక పశువుల కాపరి మహాద్భుతమైనటువంటి సమాధానం చెబుతాడు. అదేంటో ఇప్పుడు వినండి. ఓ దేశాన్ని పాలించే రాజు మనసులో ముఖ్యంగా 3 అర్థం కాని ప్రశ్నలు అతని మెదడును తొలుస్తూ ఉన్నాయి. అవి ఏంటంటే, దేవుడు ఏ వైపు చూస్తూ ఉంటాడు, దేవుడు ఎక్కడ ఉంటాడు, దేవుడు ఏం చేస్తాడు. ఆ ప్రశ్నలకు ఎన్నో మార్లు ఎంత యోచించినా సరైన సమాధానం దొరకలేదు. తన ఆస్థానంలో ఓ రోజు సమావేశమై పండితులను, శాస్త్రకారులను, మేధావులను ఆహ్వానించాడు. తాను 3 ప్రశ్నలు వేస్తానని, వాటికి జవాబులు చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతి లభిస్తుందని చెప్పాడు. సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని చెప్పాడు. దాంతో అందరూ భయపడి ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా చాటింపబడింది. ఒక కుగ్రామం నుండి పశువుల కాపరి ఒక ఆయన ముందుకు వచ్చాడు. రాజుగారి ఆస్థానానికి చేరుకున్నాడు. రాజు సభలో ఎందరో మేధావులు, శాస్త్ర పండితులు కూర్చున్నారు. పశువుల కాపరి రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు రాజుకో విషయం నిర్దేశం చేశాడు. చెప్పేవాడు గురువు, వినేవాడు శిష్యుడు. అందుకని గురువు పైన ఉండాలి, శిష్యుడు క్రింద ఉండాలి అని కండిషన్ పెట్టాడు. దానికి రాజు అంగీకరించి సింహాసనం నుండి క్రిందికి దిగాడు. పశువుల కాపరి సింహాసనం అధిష్ఠించాడు. మహారాజా, ఇప్పుడు అడగండి 3 ప్రశ్నలు అని అన్నాడు ఆ పశువుల కాపరి వెంటనే. మొదటి ప్రశ్న, దేవుడు ఏ వైపు చూస్తూ ఉంటాడు, దీనికి జవాబు చెప్పండి అని అన్నాడు రాజు. ఒక దీపాన్ని తెప్పించమన్నాడు ఆ గురువు స్థానంలో కూర్చున్న పశువుల కాపరి. దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టారు. మహారాజా, ఈ దీపం ఎక్కడ చూస్తుంది, నీ వైపా, నా వైపా, తూర్పు వైపా, పశ్చిమానిక, పైనక, క్రిందక, ఎక్కడ చూస్తుందో చెప్పండి అని ఆ గురువు స్థానంలో కూర్చున్నటువంటి పశువుల కాపరి అడిగాడు. అన్ని వైపులా చూస్తుంది అని జవాబిచ్చాడు రాజు. ఇంత చిన్న జ్యోతి అన్ని వైపులా చూడగలిగినప్పుడు పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్ని వైపులా చూడలేడా? సమస్త జీవుల కళ్ళల్లో వెలుగుగా ఉన్న పరంజ్యోతే ఆ పరమాత్మ అని సమాధానమిచ్చాడు. ఇక రెండవ ప్రశ్న, దేవుడు ఎక్కడ ఉంటాడు అని అడిగాడు రాజు. సరే, ఒక చిన్న పాత్రలో పాలు తెప్పించండి అని అన్నాడు పశువుల కాపరి. పాలు తెచ్చారు. మహారాజా, ఈ పాలల్లో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా అని అడిగాడు పశువుల కాపరి. పాలను బాగా మరగబెట్టాలి. కొంచెం చల్లారిన తర్వాత వాటిని తోడు కలిపి కొన్ని గంటలు కదలకుండా ఉంచాలి. అప్పుడు పెరుగు సిద్ధమవుతుంది. దాన్ని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. తర్వాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది అన్నాడు రాజు. సరిగ్గా చెప్పారు మహారాజా. అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి చల్లార్చి మనస్సు అనే తోడు వేసి స్థిరంగా ఉంచితే వచ్చే ఆ సత్యం అనే పెరుగును సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానం అనే వెన్న వస్తుంది. ఆ సాధన అంతర్ముఖం అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది అని అన్నాడు కాపరి. పశువుల కాపరి సమాధానం వినగానే సభలో హర్షధ్వానాలు మిన్నంటాయి. ఇక చివరి ప్రశ్న, దేవుడు ఏం చేస్తాడు అని అడిగాడు రాజు. నేను పశువుల కాపరిని, మీరు మహారాజు. క్రింద ఉన్న నన్ను సింహాసన పైన కూర్చోబెట్టారు, పైన ఉన్న మిమ్మల్ని క్రిందికి దించేశారు. ఇదే పరమాత్మ లీల. సత్కర్మలు చేసే జీవులను పై జన్మలలో ఉత్తమ జన్మగా మార్చడం, దుష్కర్మలు చేసే వాళ్లను మరుజన్మలో క్రింది స్థాయికి పంపడమే పరమాత్మ పని అని సమాధానమిచ్చాడు ఆ పశువుల కాపరి. అది విన్న తరువాత సభలో గంభీర వాతావరణం నెలకొంది. రాజు పశువుల కాపరి ముందు పాదక్రాంతుడయ్యాడు. పశువుల కాపరి రూపంలో ఉన్న పరమాత్ముడు తాను వచ్చిన దిక్కుగా తిరిగి ప్రయాణం అయ్యాడు. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. వీడియో నచ్చినట్టయితే వీడియోను లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.